ఒకటి బీఆర్ఎస్ వైపు కారు కొడవలి, బీఆర్ఎస్ వైపు వామపక్షాల చూపు, లోక్సభ ఎన్నికల్లో కలిసి వెళ్లే దిశగా అడుగులు, బీఆర్ఎస్ బీఎస్పీ పొత్తు నేపథ్యంలో కొత్త పరిణామం, కమ్యూనిస్టులకు గులాబీ నేతల ఆహ్వానం, ఇండియా కూటమిలో ఉన్న కాంగ్రెస్ పట్టించుకోలేకపోవడంపై లెఫ్ట్ గుర్రు, చెరో సీటు ఇస్తే చాలన్నా ఖాతరు చేయకపోవడంపై అసహనం, కేరళ సీఎం విజయన్ను సీఎం రేవంత్ విమర్శించడం, ప్రధాని మోదీని ప్రశంసించడంపై ఆగ్రహం, ఇప్పటికే బీఆర్ఎస్ సిపిఎం సిపిఐల మధ్య అనధికారిక మంతనాలు, మునుగోడు ఉప ఎన్నికల్లో కలిసి ముందుకు వెళ్ళినటువంటి పార్టీలు. ఇది కమ్యూనిస్టులకు సంబంధించి. అక్కడ కేరళలోనేమో బద్ధశత్రువులు, అక్కడ తృణమూల్ కాంగ్రెస్ను విమర్శించడం ఎదుర్కోవడం కోసం కాంగ్రెస్లు కమ్యూనిస్టులు బెంగాల్లో కలిసి ఉన్నాయి. తెలంగాణలో కలిసి పోటీ చేసి కొత్తగూడెంలో ఒకటి ఇచ్చారు, కొత్తగూడెంలో ఒకటి ఇచ్చేస్తే అది గెలిచింది. ఇప్పుడు సిపిఐ కనీసం ఒక ఎంపీ అని అంటుంది. 17 స్థానాల్లో కాంగ్రెస్కు దేశవ్యాప్తంగా అక్కడనో ఇక్కడనో 4 సీట్లు వచ్చేది ఏంటంటే అది తెలంగాణ. సో తెలంగాణలో ఒక్క సీటు వాళ్ళు అడిగినటువంటి ఖమ్మం కానీ, భువనగిరి కానీ, వరంగల్ కానీ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అనుకునేటువంటి సీట్లు. సో అక్కడ కమ్యూనిస్టులకు ఇస్తే ఒకటి కాంగ్రెస్కు తగ్గిపోతుంది సొంతంగా. సో కక్కాలేక మింగాలేని పరిస్థితి. దానికి లెఫ్ట్ పార్టీస్లు ఎట్లా ఒప్పుకుంటాయి? రేపు పొద్దున ఒక ఎమ్మెల్సీ ఇస్తాం, ఇప్పటికే సిపిఐకి ప్రెస్ అకాడమీ చైర్మన్ కూడా సిపిఐకి ఇచ్చేసినాం కాబట్టి ఇప్పుడు సిపిఐ అడగడానికి వద్దు, అదొక నామినేటెడ్ పోస్ట్ కూడా ఇచ్చేసినాము, కావాలంటే ఇంకో నామినేటెడ్ పోస్టో లేకపోతే ఇంకో ఎమ్మెల్సీ ఇస్తాం. కానీ జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ సీట్లు కనబడాలంటే తెలంగాణలో గెలిచేటువంటి ఆ 4-5 సీట్లలో కమ్యూనిస్టులు అడిగేది కూడా గెలిచే సీట్లే. పోనీ ఏ మజ్లిస్ గెలిచేదో లేకపోతే మజ్లిస్ బలంగా ఉందనుకున్నటువంటి హైదరాబాద్ లాంటి స్థానం సిపిఐ ఒప్పుకోదు, సిపిఎం ఒప్పుకోదు. సో వాళ్ళకి కావాల్సింది అదే భువనగిరి, లేదంటే అదే వరంగల్, లేదంటే అదే పెద్దపల్లి, లేదంటే ఖమ్మం. ఆ 4 స్థానాల్లోనే కాంగ్రెస్ మేము ఖచ్చితంగా గెలుస్తామనేటువంటి ధీమాతో ఉన్నటువంటి స్థానాలు. సో అక్కడ ఇవ్వదు. సో లోక్సభలో ఇప్పటికే కాంగ్రెస్ పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. 4 సీట్లు ఎక్కువ రావాలి. తెలంగాణ కర్ణాటకలోనే అధికారంలో ఉంది కాబట్టి తెలంగాణలోనే ఒక 4 సీట్లు వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలోనే కమ్యూనిస్టు పార్టీలకు 2 సీట్లు కావాలి. సో ఆ కమ్యూనిస్టు పార్టీలు ఇప్పుడు పెద్దపల్లి కాంగ్రెస్ వదులుకునే పరిస్థితి లేదు, ఖమ్మం వదులుకునే పరిస్థితి లేదు. ఖమ్మం కోసం కాంగ్రెస్లోనే అంతర్గత కొట్లాటలు, 3 మంత్రులు, వాళ్ళ కుటుంబాలు, బయట నుంచి వచ్చిన వాళ్ళు, లోపల నుంచి వచ్చిన వాళ్ళు, జాతీయ నాయకత్వము, రాష్ట్ర నాయకత్వము, ఒక ఖమ్మం సీటు కోసం 10-12 మంది కొట్లాట. నల్గొండ అయిపోయింది, ఆల్రెడీ ప్రకటించేసారు. మిగిలినటువంటి భువనగిరి, వరంగల్, పెద్దపల్లి సీటు ఇక్కడ కమ్యూనిస్టులకు ఎక్కడ ఇవ్వాలి? సో అది కాంగ్రెస్కు క్లారిటీ లేదు. ఇప్పుడు సిపిఐ ఏం చేస్తుందంటే దీనికి సంబంధించినంత వరకు లెఫ్ట్ పార్టీ సిపిఎంకు అసలు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. సిపిఎం ఒంటరిగా పోతే ఆయన తమ్మినేని వీరభద్రం గారికే వాళ్ళ సొంత నియోజకవర్గంలో గతంలో ఎమ్మెల్యేగా పనిచేసి సిపిఎం బలంగా ఉంది, మాకంటూ ఓట్లు ఉన్నాయి అనుకున్నటువంటి చోట డిపాజిట్ కూడా దక్కలేదు. ఏది సొంతంగా రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం గారు, మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎంపీ, వారికే అక్కడ డిపాజిట్ రాలేదు. సొంత ఊర్లో కూడా ఓట్లు రానటువంటి పరిస్థితి సిపిఎంది. సో సిపిఎంకి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మాకు మంచిది మిత్రత్వం అని చెప్పుకోవచ్చులే, కానీ సీటు అయినప్పుడు సిపిఎం పరిస్థితి అంతే. ఈసారి కూడా సిపిఎం ఎమ్మెల్యేలు గెలవలేదు, వాళ్ళ ఓటింగ్ పర్సంటేజ్ ఏదో చూసినాము. ఇంకొకసారి కూడా లోక్సభ ఎన్నికల్లో వాళ్ళకు పరిస్థితి పోతే రాష్ట్రంలో అసలు కమ్యూనిస్ట్ పార్టీ ఒకటి ఉందని చర్చించుకునేటువంటి అవకాశం కూడా ఉండదు. సో 2 కంకి కొడవలి, సుత్తి కొడవలి కాస్త హస్తం పైన దాడి చేస్తున్నాయి, కారుతో షికారు చేయాలనేటువంటి పరిస్థితిలోకి వెళ్తే వాళ్ళకు కూడా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కూడా ఏంటంటే మేము గెలవట్లేదు అనేటువంటిది ఒక చెప్పుకొని అక్కడనో ఇక్కడనో ఒక సీటు వాళ్ళకి వీళ్ళకి ఇచ్చేస్తే బీఎస్పీ కోటి, సిపిఎం కోటి, సిపిఐ కోటి ఇచ్చేస్తే అరే వాళ్ళు ఓడిపోయారు మేము ఓడిపోయలేదు అనేటువంటిది వాళ్ళ మీద నెపం నెట్టేటువంటి అవకాశం బీఆర్ఎస్ పార్టీకి కూడా ఉంది. ఎందుకంటే తెలంగాణలో వాళ్ళు కూడా ఎక్కడైనా గెలిచేటువంటి అవకాశం ఉందా లేదా అనేటువంటిది క్లారిటీ లేదు. సో ఇవి పొత్తులకు సంబంధించినటువంటి దాంట్లో అటు బీఎస్పీ పొత్తు అట్లనే ఉన్నది, అట్లా టీడీపీ బీజేపీకి సంబంధించినటువంటి పొత్తు ఒక వ్యవహారము, సిపిఎంకు సిపిఐకి సంబంధించి బీఆర్ఎస్ కాంగ్రెస్కు సంబంధించినటువంటి వ్యవహారం ఒకటి. సో ఇప్పుడు లెఫ్ట్ పార్టీసు కాంగ్రెస్తో ఉన్నట్టా లేనట్టా, కాంగ్రెస్తో కలిసిపోతాయా లేదా, పొత్తు ధర్మాన్ని పాటించాలని సిపిఐ పదే కోరుతున్నది. పొత్తు ధర్మం ప్రకారం ఒక స్థానం ఇవ్వాలంటున్నది. వరంగల్ స్థానాన్ని వదులుకోగలుగుతుందా, పెద్దపల్లి స్థానాన్ని వదులుకోగలుగుతుందా, భువనగిరి లేదా ఖమ్మం స్థానాన్ని, ఏ స్థానాన్ని సిపిఎం కోసమో సిపిఐ కోసమో కాంగ్రెస్ పార్టీ త్యాగం చేస్తుందో చూడాలి. ఒకవేళ త్యాగం చేయకపోతే సిపిఐ ఎదురు తిరగవచ్చు.
కానీ సిపిఐ పొత్తులో భాగంగా ఉన్నది, కాంగ్రెస్కు సిపిఐ అవసరము, ఒక ఎమ్మెల్యే ఉంది, అదేవిధంగా నామినేటెడ్ పోస్ట్ కూడా సిపిఐకి ఆల్రెడీ ఇచ్చేశారు. కాబట్టి దానికి సంబంధించినటువంటి అంశంలో ఇంకోటి చూడాలి.